ప్రస్తుతానికి ఈ సీన్ చూస్తే మరి అది ఎలా స్పందిస్తారనేది మాత్రం తెలియాలి. మరో పక్క మనం చూసినట్టయితే వైవి సుబ్బారెడ్డి గారు అండ్ టీమ్ ఎలక్షన్ కమిషనర్ని కలవడం మనం చూసామండి. అంటే ఎప్పటి నుంచో వైసీపీ ప్రభుత్వం ఈ పోలింగ్కి సంబంధించి పర్సంటేజ్ విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్న విషయం మనకు తెలిసిందే. ఎప్పటికప్పుడు వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ని కలవడాన్ని ఎలా చూడాలంటారు? ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఎందుకు కలిశారంటే వాళ్ళు ఆహ్వానం పలికారు కాబట్టి. ఆహ్వానం మీన్స్ వీరు ఇచ్చిన ఆరోపణలకి వివరాలు తీసుకొని వారు సమాధానం చెప్పడం కోసం, ఆరోపణలు నివృత్తి చేయడం కోసం చేశారు. 1 year అయిపోయింది. ఇంకేం చేస్తారు మీరు? నిజానికి ఇప్పుడు ఎట్లయితే స్పందించారో డే 1 ఇలా స్పందించుంటే ఈ సమస్యతో వచ్చిండేది కాదు. ఎలక్షన్ కమిషన్ మీద అవిశ్వాసం వచ్చిండేది కాదు. ఎలక్షన్ కమిషన్ మీద అవిశ్వాసం రావడానికి ఒకటి కేంద్ర ప్రభుత్వం కూడా కారణం. ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్ లో 3 men కమిటీ ఉంది. తమాషా ఏంటంటే టిఎన్ శేషన్ గారు ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఒకే కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేవాడు. ఆయన ఒకడే ఉన్నాడు. ఆయన ఇండిపెండెంట్ గా వ్యవహరించేసరికి పార్టీలు అంతా భయపడిపోయి ఆయన దూకుడికి కళ్ళి వేయాలని ముగ్గురు పెట్టేశారు. దాంతో మెజారిటీ ఆ పేరుతో రాజకీయం చేశారు. చివరకు ఏడు వరకు పేరు ఆ ముగ్గురు ఎంపిక చేసుకునే కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్యానల్ నిర్ణయించేది. ఉన్నంతలో ఇండిపెండెంట్ వచ్చేది. బీజేపీ ప్రభుత్వం మన ఏం చేసింది? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తీసేసినారు. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి నామినీ, ఇంకేముంది మెజారిటీ. నేను ప్రధానమంత్రి నామినీ ఒకే అభిప్రాయం చెప్తారు. ప్రతిపక్ష నాయకుడు 2x1 కూడా కొట్టేస్తుంటారు. మన అట్నే జరిగింది 2 కమిషనర్ ఎంపికలో. కాబట్టి ఎలక్షన్ కమిషన్ నిర్వహణ దగ్గర నుంచి అనుమానాలు మొదలెట్టాయి. 2 ఎప్పుడు కూడా మీకు గుర్తుంటే గతంలో చంద్రబాబు గారు ఓడిపోయినప్పుడు 2019 ఎన్నికల్లో ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు. ఏంటదంటే ఈ మానిపులేట్ చేయొచ్చు ఈవీఎంలు, ట్యాంపరింగ్ చేయొచ్చు ఈవీఎంలు అని ఒక ఆరోపణ చేశాడు. ఆరోపణ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ గా తీసుకుందా. మీరే కాదు ఎవరైనా వచ్చి మీ ముందు ఈవీఎంలు పెడతాం, నిరూపించండి అని చెప్పారు. వీళ్ళందరూ వెళ్ళారు, గందరగోళం జరిగింది. మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ విశ్వాసం పెరిగింది. ఛాలెంజ్ చేశారు కదా, మీరు ఆరోపణలకు రండి చూపిస్తారని. అది పరిష్కారం. కానీ దురదృష్టవశాత్తు ఈసారి అనేక అనుమానాలు వస్తున్నా, నేను ఎలక్షన్ ట్యాంపరింగ్ జరిగి ఈవీఎంలు మేనేజ్ చేసుకుని తెలుగుదేశం బీజేపీ గెలిచిందని నేను అన్నాను. కానీ అనేక ఆరోపణలు వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ బలహీనంగా సమాధానం చెప్పి. ఈసారి ఎన్ని ఆరోపణలు వచ్చినాయి స్వర్ణ గారు? నెంబర్ 1, ఈవీఎంలు, ఈవీ ప్యాడ్లు 2 ఉంటాయి మన వ్యవస్థలో. మీరైనా నేనైనా దేని చూసి నిర్ధారించుకుంటాం మన ఓటుని? ఈవీ ప్యాడ్లు చూసి. ఈవీ మిషన్లో ఓటేస్తాం, మనకు కనపడేది ఏ పార్టీకి ఓటేస్తే ఈవీ ప్యాడ్లు. ఈవీ ప్యాడ్లు అంటే రికార్డ్ అయిపోతాయి. ఇప్పుడు ఈవీ మిషన్ లో 100 ఓట్లలో 60 ఓట్లు తెలుగుదేశానికి, 40 ఓట్లు వైసీపీకి పడి ఈవీ ప్యాడ్లు క్రాస్ చెకింగ్ లో తేడా వచ్చింది అనుకోండి, ఎక్కడ పొరపాటు జరిగినట్లే చేసుకోండి. అట్లాంటి విలువైనటువంటి కీలకమైన దాన్ని దాదాపు 2 నెలల్లో 1 నెలలో ఉండాల్సినటువంటి ఆ సమాచారాన్ని 20 రోజులకు కొట్టుపడే డ్యామేజ్ చేసి పారేసినారు. అంటే ఇప్పుడు మనం విచారించాలని లేదు. ఇప్పుడు రాజకీయ పార్టీని తలబొత్తుకొని ఎత్తుని కొట్టుకోవాల్సిందే. విచారించడానికి ఆధారం ఏముంది? క్రాస్ చెకింగ్ యాడ్ చేసుకుంటాం, ఈవీ మిషన్లే ఉంటాయి. 2, ఈవీ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అవి మనైనా సరే స్కూటర్ ఎలక్ట్రికల్ బ్యాటరీస్ వాడినప్పుడు 98% 100% ఛార్జింగ్ చేసుకుని పెడతాం. ఒక రౌండ్ తిరిగిన తర్వాత తిరక్కపోయినా 1 నెల తర్వాత చూస్తే బ్యాటరీ తగ్గుతుంది, ఛార్జింగ్ తగ్గుతుంది. కానీ ఇది పెరిగిందంట కొన్ని చోట్ల. ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది? 2, ప్రధానమైనది మీరు చెప్పిన హిందూపురం కావచ్చు, కొన్ని ఏరియాల్లో మన హిందూపురం కావచ్చు, మన కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు ప్రాతినిధ్య నియోజకవర్గాల్లో గమ్మత్తు కొన్ని జరిగినాయి. మీరు 400, 500 పక్కన పెడతారు, ఒక చోట ఒకే ఓటు వచ్చింది వైసీపీ. మరి అది హిందూపురంలోనే కదా సార్. ఇప్పుడు 150 వార్డులో పార్లమెంట్ కి సంబంధించేమో 400 పైచీలకు వచ్చింది, అసెంబ్లీకి ఏమో 1 వచ్చింది, అండ్ కాంగ్రెస్ కి మళ్ళీ 400 పైచీలకు ఓట్లు పడ్డాయి. అంటే ఇక్కడ కాంగ్రెస్ పడ్డం తప్పు, రైట్ గురించి మాట్లాడట్లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు కదా ఉండింది. ఒక ఓటే రావడం ఏంటి అనేది కాస్త ఆలోచింపజేసే విధంగా ఉందిగా. కాంగ్రెస్ కు 400, వైసీపీకి 1 ఓటు కాస్త పక్కన పెట్టి, ఒక రాజకీయ పార్టీగా వైసీపీకి ఒక ఎంపీ క్యాండిడేట్, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటాడా? దాంట్లో ఎంపీకి ఒక ఏజెంటు, ఒక రిలీవ్ ఏజెంటు, ఎమ్మెల్యేకి ఒక ఏజెంటు, ఒక రిలీవర్ ఏజెంట్. వీళ్ళ 9 ఓటర్సే, మళ్ళీ వేరే వాళ్ళు పెట్టవడు. వీళ్ళు కాకుండా రాజకీయ పార్టీలు కొంతమంది ఎన్నికల్లో స్థిరంగా ఉండడం కోసం ఇండిపెండెంట్లు కూడా టేక్ ఓవర్ చేసుకుంటాయి. వైసీపీ కూడా ఒక్కొక్క ఇండిపెండెంట్ ని పెట్టి దాంట్లో ఒక ఉంటారు. అంటే స్థూలంగా 4 వైసీపీకి సంబంధించి ఎంపీ,
ఎమ్మెల్యేకి ఏజెంట్ అండ్ రిలీవ్ ఏజెంట్ నలుగురు ఉంటారు కదా. ఏజెంట్ అంటే అర్థం ఏంటి స్వర్ణ గారు? 100 106 ఆ పార్టీకి ఓటేసేవాళ్ళు కదా. అదే మరి కదా. వాళ్ళ ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళ భార్య పిల్లలు కూడా ఓటేయద్దు అనుకున్నాం. ఈ ఏజెంట్లన్నా ఓటేసి ఉంటారుగా. 4 ఓట్లన్నా పడాలి ధర్మం, కనీస ధర్మం. వైసీపీకి 4 ఓట్లన్నా పడాలి, అది ఏజెంట్ కూడా ఓటేయలేదా? ఎట్లుంటాయి ఇట్లాంటి అనుమానాలు వచ్చినప్పుడు దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఎలక్షన్ కమిషన్ది. కాబట్టి ఓటింగ్ లో ఇట్లాంటి గమ్మత్తులు జరిగినాయి. 2 ఈవీ ప్యాడ్లు తొందరగా దాన్ని డిస్మాంటిల్ చేసేసినారు. ఈవీ ప్యాడ్ల యొక్క బ్యాటరీ పెరిగింది అంటున్నారు. ఇట్లాంటప్పుడు ఈ ఆరోపణలు 3 వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆరోపణలు చేసిన రాజకీయ పార్టీలు పిలిచి మీ ఆరోపణలు ఏంటో చెప్పండి, ఏ ఆరోపణకైనా మేము సమాధానం చెప్తాము అని టెక్నికల్ గా రుజువు చేయాలి. 1 ఇయర్ తర్వాత పిలుస్తారా? 2, ఒకవేళ ఆరోపణలు చేసినా నివృత్తి చేయడానికి ఎక్కడుంది ప్లేసు? ఎప్పుడైతే ఈవీ ప్యాడ్లకి ఈవీ మిషన్ల మధ్య క్రాస్ చెకింగ్ చేస్తుంటే అన్ని తేలిపోతాయి. క్రాస్ చెకింగ్ చేయాలంటే ఈవీ ప్యాడ్లు ఉండాలిగా, దాన్ని కాల్చి పడేసినారు. ఇంకేమి నువ్వు మన ఇద్దరం పోయి ఆడ కూర్చున్నా కూడా ఆ ఈవీ మిషన్లు మళ్ళీ ఓటేయండి 200 ఓట్లు స్వర్ణ గారు మీరు మళ్ళీ చూస్తా స్వర్ణకు పడిందా పురుషోత్తం పడిందా మన తేలసట. నా పాయింట్ అది కాదు. ఈవీ మిషన్లు అట్లే పడతాయండి, ఈవీ ప్యాడ్ లో చూపించట నేను. కానీ క్రాస్ చెకింగ్ చేయడానికి అవకాశాలు లేకుండా కాల్చాడు. మరి ఏమి అంత తొందర మీకు? 5 ఏళ్ళు ఉంటుంది కదా, కోర్టు కేసులు ఉంటాయి కదా. కాబట్టి ఎలక్షన్ కమిషన్ లో ఇట్లాంటి ఆరోపణలు ఇట్లాంటి విమర్శలు వచ్చినప్పుడు ఛాలెంజ్ గా తీసుకొని అవన్నీ అబద్ధం అని చెప్పాలి. అనుమానాలు తీర్చినప్పుడు ఈ సమస్య రాదు. తీర్చకపోవడం వల్ల ఈరోజు అనుమానాలు పెరిగినాయి, బలపడుతున్నాయి. అందువల్ల ఇప్పుడు వైసీపీ ఏం చెప్పింది, ఇదంతా న్యూసెన్స్ కాబట్టి బ్యాలెట్ పేపర్ తీసుకోమంటుంది. వీళ్ళకి రెండు బలాలు ఉన్నాయి. ఒకటి, ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు దీనిది పెట్టాలి. ఎందుకంటే ఓటర్ బ్యాలెట్ అనేది పేపర్ అనేది మనం మ్యానిపులేట్ చేయలేం. ఎందుకంటే పేపర్ అనేది ఆల్రెడీ ఫిక్స్డ్ గా ఉంటుంది. మనం దాన్ని తీసేసి పడేస్తే నేను చెప్పలేను కానీ దాన్ని ఏమి చేయలేం. కానీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ అని ఎలక్ట్రానిక్ మిషన్స్ కనిపెట్టేది ఎవరు? మన ఇంజనీర్లే. కానీ ఇంజనీర్లు కనిపెట్టేవాడు రెమెడీ గార్డు చూస్తాడు కదా అని ఒక అనుమానం బలంగా ఎప్పటి నుంచో. ఇప్పుడు ఎలక్ట్రికల్లో ఇప్పుడు ఉదాహరణకు ఒక యుద్ధ విమానాన్ని తయారు చేస్తారు, అద్భుతమైన యుద్ధ విమానం. ఇక్కడ కొడితే లాహోర్లో పోయి పేల్చేస్తుంటారు. వెంటనే అక్కడ ఇంజనీర్లు ఏం చేస్తారు, దాన్ని ఎగిరేటప్పుడే కొడదామని ఇంకొక ఆల్టర్నేటివ్ చేస్తారు. అంటే పాయింట్ ఏంటంటే రెమెడీలే పక్కనే ఉంటాయి. మనిషి ఉత్పత్తి చేసే ప్రతి అంశానికి రెమెడీ పక్కనే ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రానిక్ మిషన్స్ అనేది మనిషి ఉత్పత్తి చేశాడు కాబట్టి మనిషికి ఆల్టర్నేటివ్ ఉంటుంది కదా అనేది ఒక విమర్శ. అందువల్ల అభివృద్ధి చెందిన దేశాలు ఇది ఒక పాయింట్ తో వ్యవహరిస్తారు. రెండో పాయింట్ ఏంటి, అమెరికా లాంటి ప్రధాన దేశాలన్నీ అంటే మనకన్నా 100 రెట్లు టెక్నాలజీ అభివృద్ధి చెందిన బ్యాలెట్ పేపర్లో బాగుంది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అనుసరించే విధానం బాగలేదు. సో ఈ కారణాలు అయితే వైసీపీ చేస్తున్న ఆర్గ్యుమెంట్ కి బలం చేకూరుస్తుంది. అది బలం చేకూర్చకూడదంటే ఎలక్షన్ కమిషన్ పద్ధతిగా ఉండాలి అనేది నాకు అర్థం.